బిడ్డ నీకు పెద్దయన కథ చెప్పుతాను జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ కేసీఆర్ తాత కథ ఇనుకుంటా బుక్కెడు దిందురాయే పప్పేసి పువ్వేసి పోరాట యోధుని త్యాగాల గొరు ముద్దలు వెట్టుత బిడ్డ నీకు పెద్దయన కథ చెప్పుతాను జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ కేసీఆర్ తాత కథ ఇనుకుంటా బుక్కెడు దిందురాయే. ఇయాలా ఆపితే ఆగిపోయే చరిత్ర కాదు. ప్రతి గల్లీ, ప్రతి పల్లె, ప్రతి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అంతా కోరుకుంటున్న ఏకైక పేరు ఏంటిదండి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలి, ఎవరు రావాలి? ప్రతి పల్లె ఎవరిని కోరుకుంటుంది? అందుకే అంటున్నాం, చెరిపితే చెరిగిపోయేది కాదు చరిత్ర, ఆపితే ఆగిపోయేది కాదు. ఎంతసేపు తుమ్మితే అయిపోతుంది 2 సంవత్సరాలు నాకు తెలిసి. గట్టిగా తుమ్మితే మళ్ళీ అత్తం నడుస్తుంది, అవుతుంది ఒకటే. ఇంతకుముందు కొంతమంది లీడర్లు చెప్పిన మాటలు నేను వినుండే. ఏమని తెలుసా? పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉంటే సురక్షంగా ఉంటుంది? అంతే కదా. అందుకే అంటున్నాం, యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, నీ పాలనే బాగుండే బాపు, యాదికొస్తున్నావు పొద్దు మాపు. అవునా కదా? అందుకే అంటున్నాం, బాపని పిలవాలనున్నది, ఆయన బాటల్లో నడవాలనున్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే, ఆ బక్క పలసని పేయి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పేయి నత్తుకోవాలని ఉన్నదే. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే తెలంగాణలో ఉన్న, ఇప్పుడు కూడా గింతే ఉన్నాక, తెలంగాణలో ఉన్న శక్తి అంతా, తెలంగాణ ప్రాణం అంతా ఈయన ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూడడం. సబితమ్మని హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూసినా, మధ్యలో చూసుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూడడం, వేదిక మీద పెద్దలందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఇన్స్పైరింగ్గా తీసుకునే వ్యక్తులలో సబితమ్మ ఒకరు. అండ్ ఉమక్క నిన్న ఫోన్ చేసి రావాల చెల్లి అనగానే ఖచ్చితంగా వస్తాక అన్న. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ భవన్లో అడుగుపెట్టిన ఇవ్వాలి. నేను చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు టీ న్యూస్లో, రాజ్ న్యూస్ ఉన్నప్పుడు నేను టీ న్యూస్లో పనిచేస్తుండే. అప్పుడు నేను జాబ్ చేస్తుండే 9th క్లాస్లో. సో అప్పటి నుంచి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరోజు మన రోజు అంటే నేను నమ్మగానే ప్రతిరోజు మన రోజే. సో మీ అందరి కోసం నిజంగా నేను ఒక స్పీచ్ విన్నా, రామన్నది, కేటీఆర్ అన్నది. చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయింది. ఏంటంటే నేను నా నిజ జీవితంలో నేను నమ్మే ఒక పాయింట్, ప్రతి ఒక్క ఆడపిల్ల నమ్మాల్సిన ఒక పాయింట్, ఎవరమైనా ఏ ఆడపిల్లైనా ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉంటే తప్ప మనం బతకలేమనేది చాలా నిజమైన పాయింట్. నేను చాలా నమ్మే పాయింట్ అది. అందుకే అంటాం, నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. యుద్ధమొస్తే దుర్గమ్మవు నీవు, ఉద్ధరించమాయమ్మవు నీవు, ఆదిశక్తివి అపరకాలివి, మహిళా నీ మహిమే సృష్టి, నీకన్నా ఎక్కువ నీకన్నా తక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. అమ్మ లేని, ఆడపిల్ల లేని సమాజం, నిజంగా ఆడపిల్ల లేని దేశం, అమ్మ లేని అనాథ అవుతుంది అనేది చాలా నిజం. కాబట్టి ఆడపిల్లల్ని ఎంత అద్భుతంగా బతికినా, వేదిక మీద లాంటి పెద్దల్ని ఎంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా ఇంకా ఆడపిల్లల పైన అణిచివేత, ఇంకా ఆడపిల్లల్ని చిన్న చూపు చూడడం మాత్రం తగ్గుతలేదు. అది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడో చిన్నప్పుడు ఆడపిల్లనమ్మని వాడినా ఆ రోజులు పోవాలి అని 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట పాడుకునే రోజులు ఉన్నాయని ఇంకా నేను నమ్ముతున్నా. 20 సంవత్సరాల క్రితం పాడినా, బట్ ఇప్పటికీ ఉన్నాయేమో అట్లాంటి రోజులు పోవాలని కోరుకుంటూ, ఒకటి ఇక్కడ ఉన్న అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ, ఆడపిల్ల పాట ఎందుకు కానీ ఇక్కడ ఉన్న అమ్మ ప్రతి ఒక్కటికి, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలా ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు,
నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి మిమ్ము పూజించిన మీరునము తీరున అమ్మా. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరు గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. జై తెలంగాణ. థ్యాంక్ యూ.